మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు, కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేస్తూ ఉంటాం. ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. మనం చేసే అన్ని తప్పులు మూడిటితోనే చేస్తాం. అవి కాయిక, 2 వాచిక, 3 మానసిక. ఆ తప్పులు ఏమిటో తెలుసుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం. ఒకవేళ ఆ తప్పులు చేసినట్లయితే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ 3 విధములైన తప్పులకు 3 విధములైన తపస్సులు చెప్పారు. ఇవి ఎవరికి వారి వ్యక్తిగతంగా పరీక్షించుకుని మార్పు చెందే సులువైన మార్గం. కాయిక పాపములు. మనుధర్మ శాస్త్ర ఆధారంగా అదత్తాముపాదనం, హింసాచైవ విధానతః, పరదారోపసేవచ, శరీరం త్రివిధం స్కృతం. అర్థం: అన్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం, ఇవి శరీరముతో చేసే పాపములు. ఈ తప్పులను నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా దేవ ద్విజగురు ప్రజ్ఞా పూజానం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింస చ శరీరం తప ఉచ్యతే. అర్థము: దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, శరీరమును సూచికగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము, ఇతరులను హింసించకుండా ఉండడము, ఇవి శారీరక తపస్సులు. వాచిక: పారుష్యమనృతం చైవ, పైశూన్యం చాపి సర్వసః, అసంబద్ధ ప్రలాపచ్చ, వాజ్ఞాయం సత్య తుర్విధం. కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను స్పందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన పనికి మాలిన మాటలు ఆడడం, ఇవి వాక్కుచే చేసిన తప్పులు. ఈ తప్పులను నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా అనుద్వేగకరం వ్యాఖ్యం సత్యం ప్రియహితం చయత్, సాధ్యాయభ్యసానం చైవైవాజ్ఞేయం తప ఉచ్యతే. అర్థం: ఉద్వేగం కలిగి ఉండకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మెలకువ కలిగించే విధంగా మాట్లాడడం, యథార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం, పరమేశ్వరుని నామజపం చేయడం, ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది. మానసిక పాపములు. పరద్రవ్య స్వభిధ్యానం, మనసానిష్ట చింతనం, వితథాభిని వేససచ్చ త్రివిధం కర్మ మానసం. అర్థము: ఇతరులను, డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడు తలపెట్టే ఆలోచన, శరీర అభిమానము, ఇవి మనసుకి సంబంధించిన పాపములు. ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా మనఃప్రసాదః, సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యే తతత్తపోమాన సంయుచ్చయతే. అర్థము: మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంతభావం, సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోవిగ్రహం, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడం, ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి. అన్నింటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనమందరం ఈ నిమిషం నుండే అభ్యాసం మొదలు పెడదాం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.